హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నౌడు టాక్స్. చేతబడి గురించి మీకు ఎంతవరకు తెలుసు? చేతబడుల్లో ఎన్ని రకాలు ఉంటాయో మీకు తెలుసా? చేతబడుల్లో అన్ని ప్రక్రియల్లో కల్లా చాలా సులువైన ప్రక్రియ, అట్ ద సేమ్ టైం చాలా ప్రమాదకరమైన ప్రక్రియ ఏంటో తెలుసా? వశీకరణం. కేవలం వశీకరణం అనే ఒకే ఒక్క ప్రక్రియతో మనిషిని ఎన్ని రకాలుగా మార్చొచ్చో మీకు తెలుసా? ఎంత దారుణంగా హింసించొచ్చో మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను సజెస్ట్ చేయబోయే సినిమా ఎక్స్ప్లెనేషన్ని క్లియర్గా వినండి. బట్ బిఫోర్ దట్, మీలో ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు సజెస్ట్ చేయబోయే సినిమా పేరు వష్ లెవెల్ 2, అంటే వష్ లెవెల్ 1 కూడా ఉంది. అది ఈ రెండు కూడా గుజరాతీ ఫిలిమ్స్. అయితే మీకు వష్ లెవెల్ 1 పార్ట్ 1 గురించి తెలియాలంటే ఇది గుజరాతీ కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి హిందీలో మాధవన్ గారితో శైతాన్ అని తీశారు. సినిమా పేరు శైతాన్ అని ఉంటుంది, నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. కావాలంటే వెళ్ళి చూడండి, ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. వష్ లెవెల్ 2 మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇస్తుంది అనేది మీకు ఓపెనింగ్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఓపెన్ చేస్తే కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి క్యారేజీలు కడుతూ స్కూల్కి పంపించడానికి వాళ్ళని రెడీ చేస్తూ ఉంటారనమాట. నెంబర్ ఆఫ్ పేరెంట్స్, వేరే పేరెంట్స్ వేరే ఇళ్లలో, అందరి ఇళ్లలో పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రెడీ చేసి కార్ ఎక్కించి, వెహికల్స్ ఎక్కించి, స్కూల్ బస్ ఎక్కించి, నాన్నగారు స్కూటీ ఎక్కించి, ఇలా అందరి కూతుర్ని పేరెంట్స్ బయలుదేరి స్కూల్కి వెళ్ళమని పంపిస్తారు. వెళ్ళే దారిలో పిల్లలు మారం చేస్తారో, ఇంకొంతమంది అల్లరి చేస్తారో, ఇంకొంతమంది టైంపాస్ చేస్తారో, కొంతమంది ఎక్సైటెడ్గా వెళ్తారో, ఇంకొంతమంది అమ్మ నాన్నలతో తిట్లు తిని బయలుదేరుతారు. ఇది ఒక గర్ల్స్ స్కూల్ అనమాట. అందరూ గర్ల్స్ మాత్రమే ఉంటారు, స్టూడెంట్స్లో ఎవ్వరూ కూడా బాయ్స్ ఉండరు. సో ఎప్పట్లానే స్కూల్ స్టార్ట్ అవ్వబోవడం అండ్ పేరెంట్స్ అందరూ కూడా తీసుకుని వచ్చి వాళ్ళ పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడం, పిల్లలందరూ వాళ్ళకున్న మూడ్ స్వింగ్స్తో స్కూల్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్రేయర్ జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది, పిల్లలు లేట్గా వస్తారు అండ్ నెమ్మదిగా టీచర్కి సారీ చెప్పి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అండ్ అందరూ వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళిపోతారు. అయితే కట్ చేస్తే లంచ్ టైం అవుతుంది. సో లంచ్ టైం అవ్వటం వల్ల అందరూ వచ్చి ఆ లంచ్లో కూర్చుంటారు. బేసిక్గా గర్ల్స్ స్కూల్లో కొన్ని కార్పొరేట్ స్కూల్స్లో మీల్స్ వాళ్ళే సప్లై చేస్తారు కదా, కొద్దిగా మంచి మీల్స్ ఉంటాయి అనమాట. పిల్లలు వాళ్ళ డైట్ని బేస్ చేసుకుని మీల్స్ పెడతారు. ఆ మీల్స్ ప్లేట్లో పెడుతూ ఉంటారు. ఇద్దరు ఆయాలు అవి వండి వాళ్ళకి సర్వ్ చేస్తారు. ఎవరి ప్లేట్స్ వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ టేబుల్ దగ్గర కూర్చుని ఆ మీల్స్ తినడం స్టార్ట్ చేస్తారు. ఈ తినే ప్రాసెస్లో ఒక అమ్మాయి అనుకోకుండా వాటర్ బాటిల్ ఓపెన్ చేసే ప్రాసెస్లో ఆ వాటర్ని పక్కన అమ్మాయి మీద పోసేస్తుంది. అది క్లీన్ చేసుకోవడానికి ఆ అమ్మాయి మాత్రమే బయటకు వెళ్తుంది, బాత్రూమ్కి వెళ్తుంది. తెలియకుండానే స్లోగా మనం ఏదో ఒక అన్నెసరీ థింగ్ జరుగుతుంది అనేది మనం నోటీస్ చేస్తూ ఉంటాం. అందరూ గోలగోలగా ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ ఈ మెస్లో ఉన్నప్పుడు పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, గందరగోళంగా ఉంటుంది. అసలు మనకేం అర్థం కాదు. కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, ఏదో టాపిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ ఉంటారు. అంతా గందరగోళంగా గజిబిజిగా ఉంటుంది. అయితే భోజనం తింటున్న సమయంలో కేవలం 4 స్పూన్లు తినగానే ఏదో తెలియని పిన్ డ్రాప్ సైలెన్స్ నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఒక్కసారిగా అందరూ సైలెంట్ అయిపోతారు. ఒక్కరి మాట కూడా బయటకు వినిపించదు. ఉన్న పలంగా ఆ మెస్ అంతా కూడా సైలెంట్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఆయాలు కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి ఉన్న పలంగా అందరూ మాట్లాడటం ఆపేశారు. ఎంటైర్ ఆడిటోరియం మొత్తం, ఆ కిచెన్, ఆ రూమ్ మొత్తం కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోద్ది. ఆడపిల్లలు అందరూ పక్కనే కూర్చున్నప్పటికే ఒకరు చూసుకోరు అండ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అందరూ కేవలం సైలెంట్గా అలా ఐడల్స్ లాగా, బొమ్మల్లాగా అలా కూర్చుండిపోతారు. ఆయాలకి ఏం అర్థం కాక ఏమైంది, ఏం మాట్లాడుకోవట్లేదు ఏంటో అని చెప్పి వింతగా చూస్తుంటే నెమ్మదిగా పిల్లలు ఆవేశపడటం స్టార్ట్ చేస్తారు. అండ్ నెమ్మదిగా పిల్లలందరూ కలిసి ఒక్కసారిగా ఊపిరి చాలా ఫాస్ట్గా తీసుకోవడం మొదలు పెడతారు. ఏదో తెలియని ఆవేశం వాళ్ళలోకి వచ్చేస్తూ ఉంటుంది. 100 మైళ్ళు పరిగెత్తిన తర్వాత మనిషి ఎలా అయితే అలసిపోతాడో అలా నెమ్మదిగా అలసిపోవడం స్టార్ట్ చేస్తారు. ఊపిరి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, బట్ ఊపిరి సరిగ్గా ఆడదు. అలాంటి టైంలో నెమ్మదిగా ఆ కిచెన్లోకి ఒక పర్సన్ ఎంటర్ అవుతాడు. ఆయాలు అప్పటికే అడుగుతారు, ఏమండి ఇది ఒక లేడీ స్కూల్ కదా, గర్ల్స్ స్కూల్ కదా, ఎవరు మీరు ఇక్కడి వరకు ఎలా వచ్చారు అని చెప్పని క్వశ్చన్ చేస్తారు. కట్ చేస్తే టీచరు క్లాస్ రూమ్లోకి వచ్చి చెక్ చేస్తే ఎవ్వరు ఇంకా రారు. లంచ్ టైం అయిపోతుంది, పిల్లలేంటి ఇంకా లంచ్ ముగించుకొని క్లాస్ రూమ్కి రాలేదు అని చెప్పని చెక్ చేస్తుంటే కిటికీలోంచి ఎవరు దూకిన సౌండ్ వస్తుంది. ఏంటబ్బా కిటికీ నుంచి ఎవరో వెళ్ళారని చెప్పని కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పాప కింద పడిపోయి బిల్డింగ్ పైనుంచి కింద దూకి చచ్చిపోయి ఉంటుంది. భయం వేసి టీచర్ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి పాపను చూస్తే తల పగిలిపోయి చచ్చిపోయి ఉంటుంది. పెద్దగా గట్టిగా కేకలేయటంతో వాచ్మెన్ కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వాచ్మెన్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి పాప చచ్చిపోతుంది. అయితే ఈ పాప ఎక్కడి నుంచి దూకింది అని చెప్పని పైకి చూస్తే ఇంకా 9 మంది ఆడపిల్లలు ఆ బిల్డింగ్ ఎడ్జ్ మీద టాప్లో నుంచుని దూకటానికి రెడీగా ఉంటారు. వాచ్మెన్ కూడా పెద్ద కేకలు వేయటంతో ప్రిన్సిపల్ కూడా వస్తారు. ఇందులో ప్రిన్సిపల్ మనకి మోనల్ గజ్జర్ అనమాట. మీకు బిగ్ బాస్ గురించి తెలిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మోనల్ గజ్జర్ ఎవరని. సో తను కూడా ఒక గుజరాతీ హీరోయిన్.
ఆవిడ ఇక్కడ ప్రిన్సిపల్ అనమాట. ప్రిన్సిపల్ కూడా 1కి 10 సార్లు కేకలేస్తుంది, దూకొద్దు అని చెప్పాను. అందరూ కేకలేస్తూ ఉంటారు, దూకొద్దు నేను పైకి వస్తున్నాను ఉండని చెప్పి ప్రిన్సిపల్ కూడా పరిగెత్తుకుంటూ కంగారు పడుతూ వాచ్మెన్ తీసుకుని టీచర్స్ని తీసుకుని పైకి వెళ్తుంది. పైకి వచ్చిన తర్వాత పిల్లల దగ్గరికి వస్తుంటే పిల్లలు అంటూ ఉంటారు, మేడం మాకు దూకాలని లేదు, మేము ఏం చేస్తున్నామో మాకు అర్థం కావట్లేదు, కానీ మీరు దగ్గరికి వస్తే మేము దూకేస్తాం, మా అంతటి మేము దూకేసి చచ్చిపోతాము అని చెప్పారు అన్నారు. ఎందుకు చావాల్సిన అవసరం ఉంది, మీ ప్రాబ్లం ఏంటి, నాతో మాట్లాడనంటే లేదు మేము ఎవరితోనూ మాట్లాడము, ప్రతి 3 నిమిషాలకు ఒకరు దూకేస్తాం మేము, లేదా మీరు మాకు దగ్గరికి వచ్చినా సరే మేము దూకేస్తాము అని చెప్పని అంటారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే లేదు మేము దూకపోతే అంకుల్ మమ్మల్ని చంపేస్తారో, మేము దూకాలి ఇప్పుడు, ఇది మా ఆజ్ఞ అంటారు. ఎవరు ఆజ్ఞ ఇచ్చారు, ఎందుకు ఆజ్ఞ ఇచ్చారు, ఎవరు ఆజ్ఞను మీరు ఎందుకు పాటించాలి, నా మాట విని కిందకి దిగండి అంటే అసలు దిగను అంటారు. టీచర్స్ అందరూ బతిమలాడతారు, మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి, వాళ్ళ గురించి ఆలోచించండి, మీ స్టడీస్ మీ కెరీర్ ఇవన్నీ ఆలోచించండి అని చెప్పానంటే పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటారు, మేడం మమ్మల్ని కాపాడండి, మేడం మాకు హెల్ప్ చేయండి అంటూనే ఉంటారు. దగ్గరికి వస్తుంటే దూకేస్తామంటారు. అసలు ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్, దగ్గరికి వస్తే దూకేయడానికి రెడీగా ఉంటారు. ఎంత బతిమలాడినా సరే రాకపోయేసరికి నెమ్మదిగా వాచ్మెన్ పిల్లల్ని ఏదో విధంగా కాపాడాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక పాప కాళ్ళు పట్టుకుంటే ఆ పాప దూకేస్తుంది. ఆ పాప దూకేగానే పక్కనున్న ఆడపిల్ల కూడా వాచ్మెన్ చూసి దగ్గరకు వచ్చేసాడని చెప్పి దూకేసిన అమ్మాయి పక్కనున్న అమ్మాయి కూడా దూకేస్తుంది. ఇంకా 7 ఆడపిల్లలు ఏడుస్తూ అక్కడ నిలబడి, మేడం మాకు హెల్ప్ చేయండి, మాకు చావాలని లేదు మేడం, కానీ మీరు దగ్గరకు వస్తే చచ్చిపోతాం మేడం అంటూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ప్రిన్సిపల్ వెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్ని చిత్త కొట్టేస్తుంది, నీ వల్ల 2 పిల్లలు చచ్చిపోయారు రా వెధవ అని చెప్పని కొట్టేస్తూ ఉంటుంది. అండ్ కరెక్ట్గా అదే టైంకి వాళ్ళకి ఇచ్చిన టైం అయిపోతుంది కాబట్టి పిల్లలందరూ కూడా ప్రిన్సిపల్ వైపు టీచర్స్ వైపు చూస్తూ అందరూ కలిసి కట్టగట్టుకుని ఒక్కసారిగా కిందకు దూకి సస్తారు. సరిగ్గా అప్పుడే వీళ్ళందరూ దూకేసిన తర్వాత ఆ ఓపెన్ టెర్రస్ మీద సినిమా పేరు పడుతుంది, వష్ లెవెల్ 2 అంటే వశీకరణం లెవెల్ 2. కట్ చేస్తే విషయం పోలీసుల వరకు తెలుస్తుంది. పోలీసులు అంబులెన్స్ని తీసుకుని అందరూ స్కూల్ లోపలికి ఎంటర్ అవుతారనమాట. పోలీసులు అండ్ ప్రిన్సిపల్ టీచర్స్ అందరూ కలిసి కిచెన్లోకి వెళ్ళి పిల్లల్ని ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎవ్వరు కూడా సరిగ్గా కోఆపరేట్ చేయరు, ఎవరితోనూ మాట్లాడుకోరు, అందరూ కలిసి ఒకే మాట మీద ఉంటారు. అది కూడా ఆ ఎవడైతే చెప్తున్నాడో, ఆ వశీకరణం చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడి మాట మాత్రమే వింటారు. వాడు చావు అంటే చస్తారు, చంపు అంటే చంపుతారు, నవ్వు అంటే నవ్వుతారు, ఏడు అంటే ఏడుస్తారు, ఊపిరి బిగబట్టి ఊపిరి ఆపేయి నాకు ఊపిరి పీల్చడం ఇష్టం లేదంటే ఊపిరి కూడా ఆపేసుకుంటారు. పిల్లలందరికీ వాడి మాట తప్ప వేరే మాట ఏది వినపడదు, అర్థం కాదు. వాళ్ళ సొంత పేరెంట్స్ని కూడా చంపడానికి రెడీగా ఉంటారనమాట. అతను ఏం చెప్తే అది చేస్తాడు. అదే వశీకరణం యొక్క గొప్పతనం అండ్ అదే వశీకరణంలో చాలా ప్రమాదకరమైన ప్రక్రియ. అయితే ఒకే ఒక్క పాప మాత్రం ఏడుస్తూ సార్ మాకు హెల్ప్ చేయండి అంటుంది. సరే అమ్మ నేను మీకు హెల్ప్ చేయడానికే వచ్చాను, ఇంతకీ సంగతి ఏంటి, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పని అడుగుతారు. అయితే ఆ పోలీస్ అధికారి అడిగిన దేనికి ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా తనకి ఏదైతే మెసేజ్ వచ్చిందో, తనని ఏదైతే చెప్పమన్నాడో అది మాత్రమే చెప్తుంది. సార్ నా దగ్గర ఒక మెసేజ్ ఉంది అని అంటుంది. సరే ఏంటా మెసేజ్ అమ్మా అంటేనే, సార్ ప్రతాప్ అనే వ్యక్తిని పట్టుకోండి, ప్రతాప్ అనే వ్యక్తిని కనుక మీరు తీసుకొస్తే ఇప్పుడు జరగబోయే విధ్వంసం ఆగుతుంది. మీరు కానీ ప్రతాప్ అనే వ్యక్తిని కనుక తీసుకురాకపోతే మేమందరం ప్రతి 3 గంటలకు ఒకసారి 10 మంది చొప్పున పైకి వెళ్ళి బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకి చచ్చిపోతాం. అండ్ ఇది మాకు ఇవ్వబడిన ఆజ్ఞ, మేము ఆ ఆజ్ఞను దాటలేము అండ్ మేము ఆ మాటను తిరస్కరించలేము, మేము ఇలా చేసి తీరాల్సిందే సార్, కాబట్టి దయచేసి ప్రతాప్ అంకుల్ ఎవరో వాళ్ళని పట్టుకుని ఇక్కడికి తీసుకురండి, మమ్మల్ని కాపాడండి అని అడుగుతూ ఉంటుంది. ఎవరు చెప్పారమ్మా నీకు ఇదంతా, ఇది ఎవరి ఆజ్ఞ చెప్పు అంటుంటే ఆ అమ్మాయి ఏది వినకుండా వెనకాల ఉన్న ఆడపిల్లల వైపు తిరిగి, గర్ల్స్ ఇప్పుడే నాకు ఒక మెసేజ్ వచ్చింది, సో ఆ మెసేజ్ ఏంటంటే మీరందరూ కూడా విధ్వంసం స్టార్ట్ చేయొచ్చు, ఇక మీ పని మీరు మొదలు పెట్టొచ్చు అని చెప్పగానే రచ్చ స్టార్ట్ అవుతుంది. మొత్తం ఉన్న ఆడపిల్లలు అందరూ కూడా కిచెన్లో ఉన్న సామాన్లన్నీ ఎగరగొట్టేసి పిచ్చి పట్టిన కుక్కల్లాగా రెచ్చిపోయి కేకలేస్తూ టీచర్ల మీద, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద, పోలీసుల మీద, అందరి మీద దాడి చేస్తూ స్కూల్ బయటకు వచ్చేస్తారు. స్కూల్ బయట అప్పటికే పేరెంట్స్, మీడియా అందరూ బ్యారిగేటర్స్తో సహా ఉంటారు. వాళ్ళందరినీ దాటుకుని తన్నుకుని ఎగురుకుంటూ పైకి వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు. వీధిలోకి వచ్చిన పిల్లలు ఒక్కొక్కరు పిచ్చి పట్టిన కుక్కల్లాగా లేకపోతే మెంటల్ పేషెంట్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కనిపించిన ప్రతి ఒక్కరి మీద దాడి చేయడం మొదలు పెడతారు. వీధిలోకి రాగానే ట్రాఫిక్లో వెళ్తున్న కార్లని, బస్సుల్ని అన్నిటి మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. స్కూటీల మీద, స్కూటర్ల మీద వెళ్తున్న వాళ్ళని దాడి చేసి కిందకి లాగేయటం, కింద పడేయటం చేస్తారు. బస్సులోకి ఎక్కి బస్సు డ్రైవర్ డ్రైవ్ చేస్తుంటే వెళ్ళి ఆ వీల్ని పట్టేసుకుని దాంతోపాటు యాక్సిడెంట్ అయిపోయి ఆ అమ్మాయి కూడా దాంతోపాటు దొర్లుకుంటూ చచ్చిపోతారు. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ కొడుతుంటే అక్కడికి వెళ్ళి లైట్ వెలిగించి పెట్రోల్ బంక్తో పాటు వాళ్ళు చచ్చిపోతారు. కనిపించిన ప్రతి ఒక్కరి మీద వెళ్ళి ఇళ్లలోకి వెళ్ళి దాడి చేసి చిన్నపిల్లలను సైతం ఎవరిని వదలకుండా వెళ్ళి రాడ్డుతో కొట్టి
చంపి పిచ్చి పట్టిన కుక్కల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అలా చేయాలని లేకపోయినప్పటికీ, వాళ్ళు అలా చేయకూడదు అని తెలిసినప్పటికీ, కేవలం ఆజ్ఞ వల్ల, వాళ్ళ లోపల ఉన్న వశీకరణం వల్ల, వాళ్ళ వశీకరణం చేయబడటం వల్ల దారిన పోయే ప్రతి ఒక్కడిని చంపుతారు. ఒక్క క్షణంలో సిటీ అంతా అల్లకల్లోలం అయిపోతుంది. పిల్లలు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఎప్పటితో ఆపుతారు అనేది కూడా తెలియదు. వాళ్ళందరూ కూడా వెళ్ళి కనిపించిన వాళ్ళందరి మీద అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా మిగిలిన కొంతమంది ఆడపిల్లలు నెమ్మదిగా బిల్డింగ్ పైకి ఎక్కి దూకటానికి రెడీగా ఉంటారు. ఇంకొంతమంది మిగిలిన పిల్లలందరూ కూడా ఆజ్ఞను పాటించి అక్కడే ఉంటారు. అయితే సడన్గా అప్పుడే ఇదంతా టీవీలో చూస్తున్న ఒక వ్యక్తి ఆ స్కూల్ దగ్గరకు వచ్చి, లోపలికి వచ్చి, కిచెన్ దగ్గరకు వచ్చి, నేనే ఆ ప్రతాప్ అని చెప్తాడు. అలా చెప్పగానే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. సో నువ్వేనా ప్రతాప్ అని చెప్పి పోలీస్ ఆఫీసర్ కూడా అడగటం మొదలు పెడతాడు. సో అవును అని చెప్పని అంటాడు. అసలు వీళ్ళందరికీ ఏమైంది, పిల్లలందరూ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో అసలు నాకేం అర్థం కావట్లేదు, అసలు దీని అంతటికే కారణం ఏంటంటే అప్పుడు చెప్తాడు అతను, దీని అంతటికి కారణం వశీకరణం అని. అండ్ ఆ వశీకరణం చేసిన వ్యక్తి వీళ్ళని గమనిస్తూనే ఉండాలి. అలా ఉండాలి అంటే వాడి చుట్టుపక్కలనే ఉండాలి అని చెప్పని అంటాడు. అలా అంటుండగానే పిల్లలందరి మధ్యలోంచి ఒక వ్యక్తి నవ్వుకుంటూ వచ్చి, నేనే ఆ రాక్షసుడిని, నేనే వీళ్ళకి వశీకరణం చేసినోడిని అని చెప్తాడు. అంతే, ఇంటర్వెల్. ఓరి అమ్మ, స్టార్టింగ్ సీన్ చెప్తానని చెప్పి ఇంటర్వెల్ వరకు చెప్పేశాను. ఎనీహో, ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో ఈ వశీకరణం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ ప్రతాప్ అన్న వ్యక్తి ఎవరో, ఇప్పుడు వచ్చిన వ్యక్తికి అండ్ ఈ వ్యక్తికి సంబంధం ఏంటి, అండ్ ప్రతాప్ అన్న వ్యక్తి ఈ వ్యక్తికి ఎందుకు కావాల్సి వచ్చింది, వీళ్ళందరికీ పట్టిన వశీకరణానికి సమాధానం ఏంటి, వీళ్ళందరినీ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇందులో నన్ను ఎక్కువ ఇంట్రెస్ట్గా అండ్ ఇంపాక్ట్ ఇచ్చిన విషయాలు ఏంటంటే, పిల్లలు ఆ ఆజ్ఞలు పాటించే విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారంటే, ఈ వశీకరణం చేసిన వ్యక్తి హీరోతో మాట్లాడుతుంటే మధ్యలో పోలీస్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. వెంటనే పక్కకు తిరిగి స్కూల్ పిల్లలతో, అమ్మ మీ దగ్గర చాక్ ఏమైనా ఉందమ్మా అంటే, ఉందంటే వెళ్ళి పోలీసులను పొడిచిందంటే పొడిచేస్తారు. పేరెంట్స్ అందరూ భయపడిపోయి మా పిల్లల్ని వదిలేయండి, మా పిల్లల్ని ఇలా చాకుతో పొడవనివ్వకండి అని చెప్పి వెళ్ళి పిల్లల్ని పట్టుకుంటే, మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఎవరన్నా నీ దగ్గరకు వస్తే నిన్ను ఎవరైతే ఎన్నిసార్లు ముట్టుకున్నారో అన్నిసార్లు నీ చేతితో కోసేసుకో చాకుతో అంటాడు. అమ్మాయి అలాగే కోసేసుకుంటుంది. ఎంతమంది ఎన్నిసార్లు పట్టుకుంటే అన్నిసార్లు కోసేస్తుంది. ఎవడన్నా దగ్గరకు వచ్చి రక్షించడానికి ట్రై చేస్తే కోసేసుకుంటుంది, కన్సోల్ చేయడానికి ట్రై చేస్తే కోసేసుకుంటుంది, హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే కోసేసుకుంటుంది. అలా కోసుకుని చచ్చిపోద్ది. అంతేకాదు, ఈ వశీకరణం చేసిన వ్యక్తి మాట్లాడుతూ ఉంటే పక్కన ఒక అమ్మాయికి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకు నువ్వు అంతలా డిస్టర్బ్ చేస్తున్నావు, నేను మాట్లాడుతుంటే ఎందుకు వస్తున్నాయి నీకు ఎక్కిళ్ళు, నువ్వు ఊపిరి తీసుకోవడం ఆపే, నోరు మూసి అంటే అమ్మాయి ఊపిరి తీసుకోవడం ఆపేస్తుంది. అది ఎంత సీరియస్గా తీసుకుంటుంది అంటే, వీడు ఆజ్ఞని దాటలేక, ఊపిరిని పీల్చుకోలేక అలాగే ఊపిరి బిగబట్టి కొట్టుకుని గిల్లగిల్ల కొట్టుకుని చచ్చిపోద్ది. కొన్ని వందల మంది ఆడపిల్లల జీవితాలు వీడి చేతుల్లో ఉండటం వల్ల వీడు చెప్పింది చేయటం తప్ప జనాలకే, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్లకే, హీరోకి వేరే దారి కనిపించదు. సో వీడిని అర్జెంటుగా ప్రతాప్ అన్న వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ ఎందుకు ఏంటి అనేది మాత్రం ఈ సినిమాని చూసే తెలుసుకోవాలి మీరు. వరస్ట్ లెవెల్ 2 ఇది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. మీకు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఈ సినిమా అయిపోయే టైంకి మీకు మెంటల్ వచ్చేస్తుంది. ఓరి నీ అమ్మ, ఏం తినాలన్నా, బయట వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవాలన్నా మనకి చాలా టెన్షన్ వస్తుంది అనమాట. తెలిసిన వాళ్ళు సంతోషంగా మనకి ఏదైనా ఇచ్చినా కానీ వీళ్ళు మనకు గిట్టనోళ్ళు కదా, ఏదైనా మందు పెట్టి చంపేస్తారేమో అన్న భయం వచ్చేది. ఈ సినిమాలో మీరు అనుకుంటున్నట్టు దయ్యాలు, భూతాలు, మంత్రాలు అలాంటివి ఏమీ ఉండవు. కానీ దాన్ని మించింది భయం అనేది ఒకటి ఉంటుంది. అది సినిమా చూస్తున్నంతసేపు, త్రూఅవుట్ మీరు చూస్తున్నంతసేపు మీకు వేరే లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్తుంది. మీకు దీని ఇంపాక్ట్ తెలియాలి అంటే ఈ వరస్ట్ లెవెల్ 2 అనేది చూడండి. లేదు నాకు డబుల్ ఇంపాక్ట్ కావాలంటే దీని ఫస్ట్ పార్ట్ శైతాన్ అని ఉంటుంది, నెట్ఫ్లిక్స్లోనే ఉంటుంది. శైతాన్ అని ఉంటుంది, ముందు ఆ పార్ట్ చూడండి, మీకు అర్థమైపోద్ది వశీకరణంలో ఎన్ని లెవెల్స్ ఉంటాయి అనేది మీకు తెలుస్తుంది. లెవెల్ 1 అక్కడ చూస్తారో, లెవెల్ 2 ఇది మ్యాడ్నెస్ అనమాట. ఇంకా ఈ మ్యాడ్నెస్ అనేది దాన్ని మీరు చూస్తారు. ఈ రెండు కలిపి ఒకే రోజు ఒకే టైంలో కొట్టండి, దెబ్బకి ఇంకా మంచి ఇంపాక్ట్ వస్తుంది. మీకు ఒక చిన్నపాటి తెలియని భయం ఏర్పడుతుంది. బయట వాళ్ళు ఇచ్చిన ఫుడ్ సచ్చినా తినరు. హారర్ మూవీస్ని ఇష్టపడేవారు, థ్రిల్లర్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ మూవీని ట్రై చేయండి. ఇట్స్ వర్త్ వాచింగ్ ఫర్ యూ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. భయస్తులు ఎవరైతే మీ ఫ్రెండ్స్లో ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఎలా అయినా సరే బలవంతంగా కూర్చోబెట్టి వాళ్ళకి సినిమాని చూపించండి. అండ్ ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు అనే దాన్ని కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మూవీ రికమెండేషన్స్ అండ్ మంచి సిరీస్ రికమెండేషన్స్ కోసం ఇప్పుడే నౌడు టాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.